హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓ మంచి కథ. ఇది కేవలం యుద్ధ కథ కాదు. ఇది కేవలం రాజుల కథ కాదు. ఇది మనిషి మనస్సు కథ. ధర్మం మరియు అధర్మం మధ్య జరిగిన మహాసంగ్రామగాథ. ఈ కథే మహాభారతం. ఒకప్పుడు భూమిపై ధర్మం వెలుగొందేది. రాజులు ప్రజలను తమ పిల్లలలాగా చూసుకునేవారు. సత్యం, న్యాయం, కరుణ ఇవే జీవన మార్గాలుగా ఉండేవి. ప్రజలు నమ్మకంతో జీవించేవారు. రాజ్యాలలో శాంతి, సుఖసంతోషాలు వెల్లివిరిసేవి. కాని కాలం మారింది. మనుషుల మనస్సుల్లో లోభం చోటుచేసుకుంది. రాజ్యాలపై ఆశ పెరిగింది. అధికారంపై పిచ్చి మొదలైంది. స్వార్థం ముందు ధర్మం వెనక్కి వెళ్ళింది. న్యాయం మాటలకే పరిమితమయ్యింది. ధర్మం నెమ్మదిగా క్షీణించసాగింది. ఈ దుస్థితిని చూసి భూమితల్లి తట్టుకోలేకపోయింది. ఆమె మనుషుల అధర్మాన్ని భరించలేకపోయింది. తన గుండెల్లో బాధను దాచుకుని కన్నీళ్లతో దేవతలను ఆశ్రయించింది. ఈ భూమిపై న్యాయం కావాలి, ధర్మాన్ని తిరిగి నిలిపే మార్గం చూపండి అని వేడుకొంది. భూమితల్లి మొరవిన్న దేవతలందరూ బ్రహ్మదేవుని వద్దకు చేరుకున్నారు. వారంతా ఒకే మాట చెప్పారు: ప్రభూ, భూమిపై అధర్మం హద్దులు దాటుతోంది. మనుషులు ధర్మాన్ని మరచిపోయారు. అప్పుడు బ్రహ్మదేవుడు శాంతంగా ఇలా అన్నాడు: ఇది విధి. అధర్మాన్ని సంహరించేందుకు భూమిపై ఒక మహాగాథ జన్మించబోతోంది. ఆ కథే ధర్మాన్ని నిలబెడుతుంది. ఆ క్షణంలో నారద మహర్షి అక్కడకు వచ్చాడు. వీణ పట్టుకుని లోకాల మధ్య సంచరించే ఆ మహర్షి భవిష్యత్తును దర్శించే దివ్యదృష్టి కలవాడు. నారదుడు లోతుగా ఆలోచించాడు. ఈ కథ కేవలం రాజుల జీవితాల కథ కాదని అతను గ్రహించాడు. ఇది కుటుంబాల మధ్య విభేదాల కథ. అసూయ, ప్రేమ, త్యాగం, లోభం, మనిషి లోపల దాగున్న ప్రతీ భావన ఈ కథలో బయటపడనుందని అతను చూశాడు. ఇదే మహాభారతానికి తొలి సంకేతం. ఇక మరోవైపు ఉత్తర భారతదేశంలో హస్తినాపురం అనే మహానగరం. అక్కడ కురువంశం రాజ్యమేలుతోంది. ఆ వంశానికి రాజు శంతన మహారాజు. ధర్మాన్ని తన జీవన మార్గంగా తీసుకున్న ధర్మాత్ముడు. ప్రజలు అతని పాలనలో సుఖశాంతులతో ఉన్నారు. కాని విధి ఎవరినీ విడిచిపెట్టదు. శంతన మహారాజు జీవితంలో ఒక సంఘటన జరగబోతోంది. ఆ సంఘటనే తరతరాల జీవితాలను మార్చబోతోంది. ఆ సంఘటనే మహాభారత కథకు పునాది కాబోతోంది. అదే సమయంలో ఒక రహస్యంతో గంగాదేవి భూమికి దిగివచ్చింది. ఆమె ఎవరు? ఆమె రహస్యం ఏమిటి? శంతన మహారాజు జీవితంలో ఆమె పాత్ర ఏమిటి? ఈ ప్రశ్నలతో మహాభారత కథ ఇప్పుడు మొదలైంది. మిగిలిన మహాభారత కథను తరువాతి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.